హాయ్ గైస్, వాట్సాప్ ఎవరివన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాట్సాప్లో కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను. 5 డజనా 2 డజన్లు అన్నది చెప్పను, అంటే తమ్నైల్ మీద 10 పెట్టాను కానీ ఇంకెక్కువ చెప్పచ్చు. ఎన్ని చెప్పినా మీరే కామెంట్ చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నచ్చినట్టయితేనే. సో ఇంకా లేట్ చేయకుండా వాట్సాప్లోకి వెళ్దాం. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ కొంచెం బ్లర్ చేస్తాను ఎందుకంటే చార్ట్స్ ఉంటాయి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాక డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నెట్వర్క్ యూసేజ్ మీద క్లిక్ చేయండి. ఖచ్చితంగా మీ దాంట్లో చూసుకొని షాక్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను 40.4 GB వాడాను, మీరు ఇంకా ఎక్కువ వాడుండొచ్చు వాట్సాప్కి. అంటే నేను వాట్సాప్ చాలా తక్కువ వాడుతుంటాను, అందువల్ల 40.4 GB అయింది. మీది ఎంత అయిందో ఒకసారి కామెంట్లో కొట్టండి. ఇక్కడ కాల్స్కి సంబంధించి 408 MB, అంటే ప్రతి దానికి సంబంధించి మనం ఇప్పటి వరకు ఎంత వాడామో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్కే సగం పోయింది స్వామి, 28 GB స్టేటస్కి పోయింది. అంటే ఎంతమంది రైలు పట్టాల్లో పెడుతుంటారు కొంతమంది, అందువల్ల. ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ చూడండి, ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా దాంట్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, ఇంచుమించుగా ఒక 20 గ్రూప్స్ దాకా ఉంటాయి. ఆ గ్రూప్స్ అన్నట్లో బోల్డ్ చెత్త వస్తుంది కదా, ఆ చెత్తను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ గ్రూప్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఫ్రీ అప్ స్పేస్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయారనుకోండి, దాంట్లో మొత్తం పోతాయి. అలా పోకూడదంటే ఇప్పుడు చెప్తే చూడండి. మీకు గ్రూప్లో ఏదైనా ఇంపార్టెంట్ అనిపించిందంటే ఇక్కడ నేను గ్రూప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నేను అక్కడ ఒక గ్రూప్ ఓపెన్ చేశాను. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ స్టార్ సింబల్ ఇవ్వండి, అంతే. నేను ఇక్కడ చార్ట్ మొత్తం క్లియర్ చేసినా కూడా ఇక్కడ మోర్లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ చార్ట్ కొడతాను. ఇక్కడ స్టార్ ఉన్నది ఉండిపోయింది చూసారా. ఈ విధంగా మనం ఫ్రీ యాప్ స్పేస్ కొట్టుకున్న స్టార్ ఉన్నది ఉండిపోద్ది. అంటే మనకి ఇంపార్టెంట్ మెసేజ్ అన్నీ ఇలా స్టార్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మనకి సెట్టింగ్ అయితే యూస్ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీడియా ఆటో డౌన్లోడ్. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడతారు. ఎలా అంటే నెట్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంటాయి. అలా డౌన్లోడ్ అవ్వకూడదంటే ఇక్కడ చూడండి, వెన్ యూసింగ్ మొబైల్ డేటా. నేను ఓన్లీ ఫొటోసే పెట్టుకున్నాను, అంటే నాకు ఫొటోస్ ఏది వచ్చినా డౌన్లోడ్ అయ్యేలాగా. మీకు ఇక్కడ అన్నీ టిక్ ఉన్నాయి అనుకోండి, అన్నీ ఆపేసుకోండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ పెట్టుకుంటే అన్నీ ఆపేసుకోండి. నాకు ఫొటోస్ కావాలి కాబట్టి ఓకే కొట్టాను. ఇక్కడ చూడండి, వైఫై కనెక్ట్ అయినప్పుడు అన్నీ డౌన్లోడ్ అవ్వాలని పెట్టాను. ఇది వద్దపోతే ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వెన్ రోమింగ్ అంటే ఇది పెద్ద పని ఉండదు. నెక్స్ట్ కాల్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్ మాత్రం ఎప్పటికీ ఆన్ చేయకండి, ఎందుకంటే మీరు కాల్ చేసేటప్పుడు డేటా సేవ్ చేస్తానని ఇక్కడ సెట్టింగ్ చెప్పింది. కానీ ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే కనుక మనకి కాల్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, అంటే వాళ్ళ బ్లర్గా కనిపించడం అలా ఉంటుంది. కాబట్టి ఈ సెట్టింగ్ అనేది ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ చార్ట్స్లోకి వెళ్ళండి. చార్ట్స్లోకి వెళ్ళాక ఇక్కడ చార్ట్ సెట్టింగ్స్ అని ఉన్నది కదా, ఎంట్రీ సెండ్. అంటే ఈ సెట్టింగ్ దేనికి ఉపయోగపడదో ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ చెప్పండి. ప్రతి ఒక్కరి మొబైల్లో డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది, ఇక్కడ తెలుగు పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ థీమ్, డార్క్ థీమ్ అనేది వచ్చింది. చాలామందికి ఇది ఆన్ చేసుకుంటలేదు. ఇది ఆన్ చేసుకోవడం వల్ల మన కళ్ళకి అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్కరు ఆన్ చేసుకోండి. ఇక్కడ వాల్ పేపర్, అంటే చాలామంది చార్ట్ చేస్తుంటారు కదా, చార్ట్ చేసినప్పుడు అక్కడ వాల్ పేపర్ వస్తుంటుంది. అది వాళ్ళ ఫోటో ఎవరి ఫోటో అన్న, అది ఎలా పెట్టుకోనంటే ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేశాను కదా, ఈ విధంగా మనం చార్ట్ చేసుకునేటప్పుడు ఈ ఫోటో అనేది సెట్ అవుద్ది. ఇక్కడ సెట్ కొడితే కనుక. నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే చార్ట్ హిస్టరీలోకి వెళ్ళండి. చార్ట్ హిస్టరీలోకి వెళ్ళాక ఇక్కడ అచీవ్ ఆల్ చార్ట్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఓకే కొట్టాం అనుకోండి, మనకి ప్రతి ఒక్క చార్టు మాయమైపోద్ది అనమాట. ఇక్కడ చూసారా, ప్రతి చార్టు ఇక్కడ కనిపించదు, ఒక్క చార్ట్ కూడా కనిపించదు. అన్నీ చూస్ చేసుకోవాలి ప్రతి ఒక్కటిని. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి చార్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ చార్ట్ హిస్టరీలోకి వెళ్ళి అన్నిచ్చు ఆల్ చార్ట్స్ కొట్టండి. ఓకే, ఈ విధంగా మనం చార్ట్స్ అనేవి హైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే చార్ట్ బ్యాకప్. ఈ చార్ట్ బ్యాకప్లోనే ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే 3-4 ఈమెయిల్స్ అనేవి మేనేజ్ చేస్తుంటారు. అలా కాకుండా ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయో అన్నీ రిమూవ్ చేసేయాలి. అంటే పాత మొబైల్ నుంచి కొత్త మొబైల్లో వాట్సాప్ వేసుకునేటప్పుడు అన్ని ఈమెయిల్స్ రిమూవ్ చేసి ఒకే ఈమెయిల్ ఐడి ఉంచండి. అప్పుడు ఇక్కడ గూగుల్ అకౌంట్ దగ్గర ఒకే ఈమెయిల్ అనేది యాడ్ చేయండి. అప్పుడు బ్యాకప్ కొట్టండి, కన్ఫామ్గా మీకు చార్ట్ బ్యాకప్ అనేది వస్తుంది. లేదంటే కనుక గివ్ పర్మిషన్ స్కిప్ అని వస్తుంది. అంటే ఈమెయిల్ ఐడి అనేది 3 ఉండడం వల్ల సరిగ్గా బ్యాకప్ అనేది అవ్వదు. నెక్స్ట్ మీడియా విజిబిలిటీ. ఎందుకంటే మనం రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్నాయి, వాట్సాప్లో రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్న గ్యాలరీలో ఫస్ట్ చూపిస్తాయి. ఆ విధంగా ఉపయోగపడుతుంది సెట్టింగ్ అనేది, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే క్యూఆర్ కోడ్ రీసెంట్గా వచ్చింది, చాలామందికి తెలిసి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు చెప్పిన సెట్టింగ్స్ కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పాను. క్యూఆర్ కోడ్ ఎలా యూస్ అవుద్దంటే నెంబర్ సేవ్ చేసుకోకుండా మనం స్కాన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా వాట్సాప్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ వచ్చేస్తుంది. దాన్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో చాట్ చేయొచ్చు. ఒకసారి మీరు కావాలంటే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు తెలియని సెట్టింగ్ ఏదైనా తెలిస్తేనే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఎవరో ఒకరు యూస్ అవ్వచ్చు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ డౌట్స్ ఉన్నాయి టెక్నాలజీ పరంగా, వీడియో పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.